అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. ప్రాన్స్ కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే అన్నంలో తినకుండా ఒట్టి కూర తినేసేస్తారు. ముందుగా ప్రాన్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాష్ చేసుకున్న ప్రాన్స్ కొంచెం ఉప్పును కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించాలండి. ఇట్లాగా వాటర్ వస్తుందండి ప్రాన్స్లోంచి. వాటర్ వచ్చి తర్వాత వాటర్ కూడా మొత్తం ఎగిరిపోతుందండి. లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు ప్రాన్స్ బయటికి తీసేసుకోండి, లేదంటే రబ్బర్లా సాగుతూ ఉంటుందండి. దీన్ని మేము ఆగిలి పట్టించడం అంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇది 2 days లేట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకోవచ్చండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 3 tablespoons ఆయిల్ వేసుకోండి. దానిలో 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించండి. తర్వాత మసాలా చేసుకుందాము. గసగసాలు తీసుకొని దోరగా వేయించండి. వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే పాన్లో ఎండు కొబ్బరి అండి, ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి. అదే పాన్లో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలుక, కొంచెం చెక్క తీసుకొని దోరగా వేయించి పౌడర్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దాము. మగ్గినాయండి. ఇందులో పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత మీకు సరిపడా కారం వేసుకోండి. కారం కూడా వేగిన తర్వాత ముందుగా మనం ఆగిలి పట్టించుకున్నాం కదండి రొయ్యలు, అది కూడా వేసేసి నూనెలో కాసేపు ఫ్రై చేయాలండి. కొద్దిగా పచ్చివాసన ఏమైనా ఉన్నా కానీ ఆయిల్లో పోతుందండి. తర్వాత వేగినాయి కదండి. ఇప్పుడు ఒక అర గ్లాసు వాటర్ తీసుకొని వేసుకుందాము. వేసుకుంటే ఈ మసాలా అంతా కూడా కొంచెం పడుతుందండి రొయ్యలకి. మూత పెట్టి ఉడికించుకుందాము. అయింది కదండి. మీరు సాల్ట్ ఇందాక ఉల్లిపాయలకి వేశారు, తర్వాత ఆగిలి పట్టించడానికి రొయ్యలకు కూడా వేశారు కదా, మీరు సాల్ట్ చూసి వేసుకోండి. నాకైతే సరిపోయింది, అందుకని నేను వేసుకోలేదు. తర్వాత ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కానీ గరం మసాలా 1 స్పూన్ వేసుకొని అర స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకొని వేయించండి. వేగిన తర్వాత చివరిగా మనం గసగసాలు, కొబ్బరి పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసేసి కాసేపు కలిపి మూత పెట్టేసేసి మగ్గించండి. మసాలాలన్నీ రొయ్యలకి చాలా బాగా పడతాయండి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది కదా, అడుగు కూడా పడుతుందండి కొబ్బరి వేసాం కాబట్టి. చివరిగా ఉల్లికాడలండి, మా సైడ్ ఉల్లికాడలు వేసుకుంటాము. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఎంతో గుమగుమలాడే రొయ్యల కూర రెడీ అయిందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. తయారీ విధానం కూడా చాలా సింపుల్ అండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.